హే గాయ్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో మీన్ స్క్వేర్ ఎర్రర్కి ఫోరియర్ సిరీస్లో ఉన్న ఫోరియర్ కోఫిషియన్స్కి సంబంధించిన ఒక రిలేషన్ ఉంది. లైక్ వి స్టార్ట్ ఫ్రమ్ ఎక్కడ ఇచ్చిన సిగ్నల్ కెన్ బి అప్రాక్సిమేటెడ్ విత్ అనదర్ సిగ్నల్ x of t is approximated to g of t. C12 is the coefficient for approximation and between the interval t1 to t2. The concept is ఇప్పుడు సిగ్నల్ అప్రాక్సిమేషన్లో ఈ బెస్ట్ వాల్యూ ఆఫ్ C12ని మనము ఇవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది ఫర్ ద ఎర్రర్ టు బీ యాజ్ లెస్ యాజ్ పాసిబుల్. సింప్లీ ఇక్కడ ఎర్రర్ ఏమొస్తుందంటే xe of t ఎర్రర్ signal which is equal to x of t minus C12 g of t. ఈ ఈక్వేషన్తో మనం ఎర్రర్ క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ సింప్లీ కేవలం ఎర్రర్ క్యాలిక్యులేట్ చేస్తే కుదరదు. తర్వాత డిజైనింగ్ పార్ట్ అప్పుడు మీన్ స్క్వేర్ ఎర్రర్ కావాల్సి వస్తుంది, రైట్? దానికి సంబంధించి సో మీన్ స్క్వేర్ ఎర్రర్ MSE మీన్ స్క్వేర్ ఎర్రర్ ఎప్సిలన్తో డినోట్ చేస్తారు. లైక్ మీన్ స్క్వేర్ ఎర్రర్, సింప్లీ ఎర్రర్ కాకుండా మీన్ స్క్వేర్ ఎర్రర్ ఫార్ములా వచ్చేసి 1/t2 minus t1 1/, లైక్ ఈ ఈక్వేషన్ని టైంతో డివైడ్ చేస్తే అది మీన్ కట్టినట్టు అని చెప్పి ఇట్స్ అ మ్యాథమెటికల్ ఆపరేషన్. ఇంటిగ్రల్ t1 to t2 xe of t స్క్వేర్ dt, మీన్ స్క్వేర్ కదా, మీన్ ఫర్ దిస్ వన్, స్క్వేర్ వచ్చేసి స్క్వేర్ ఎర్రర్కి కడుతున్నాము, ఇట్స్ అ dt. అలా సో ఎప్సిలన్ కంటిన్యూ చేస్తే ఎప్సిలన్ 1/t2 minus t1 మీన్ రిప్రజెంట్ చేయడానికి ఇంటిగ్రల్ t1 to t2. ఈ ఎర్రర్ ఈ ఈక్వేషన్ ఇందులో ప్లగ్ ఇన్ చేసుకుంటే x of t minus C12 g of t హోల్ స్క్వేర్ dt. సో హోల్డ్ ఆన్, ఇది a minus b హోల్ స్క్వేర్ లాగా ఉంది. సో అది విడదీస్తే ఎప్సిలన్ విల్ బీ ఈక్వల్ టు 1/t2 minus t1 ఇంటిగ్రల్ t1 to t2 a minus b whole square, so a square in the sense x of t square plus c ఇది a ఇది b, so a square minus b, a square plus b square minus 2ab కదా, c12 square g of t square minus 2 times of c12 x of t and g of t. క్లోజ్ ద బ్రేసెస్. చూడండి ఈ మొత్తానికి వర్తిస్తుంది ఇంటిగ్రేషన్. సో వి గో ఫర్ dt ఓవర్ హియర్. ఈ రెండు క్లోజ్ చేసేసి బ్రేసెస్లో పెట్టేసేసి ఇట్స్ అ dt. ఆల్రైట్, సో సింప్లీ మీన్ స్క్వేర్ ఎర్రర్ ఏదైనా అప్రాక్సిమేషన్లో లైక్ వాట్ ఎవర్ ద మ్యాథమెటికల్ ఈక్వేషన్ లేకపోతే ఏదైనా ప్రాక్టికల్ చేసినప్పుడు ఎర్రర్ షుడ్ బి యాజ్ స్మాల్ యాజ్ పాసిబుల్, రైట్? సో సింప్లీ ఎర్రర్ కాదు, వీ హ్యావ్ టు గో ఇన్ సర్చ్ ఆఫ్ మినిమం వాల్యూ ఫర్ ఏ మీన్ స్క్వేర్ ఎర్రర్. సో అది మొత్తం ఈ కోఫిషియంట్ మీద ఆధారపడి ఉంది. ఈ అప్రాక్సిమేషన్లో ఎర్రర్ తక్కువ ఉండేదానికి ఈ C12 కోఫిషియంట్ మీద డిపెండ్ అయింది. వీ హ్యావ్ టు సర్చ్ ఫర్ ద బెస్ట్ వాల్యూ ఆఫ్ C12 విచ్ గివ్స్ మినిమం వాల్యూ ఆఫ్ ఎర్రర్ అప్రాక్సిమేషన్లో. సో మ్యాథమెటిక్స్లో ప్రొసీజర్ ఏంటని అంటే ఏదైనా మ్యాక్సిమం వాల్యూ లేకపోతే మినిమం వాల్యూని ఇవాల్యుయేట్ చేసే క్రమంలో ఇదిగో ఈ ఈక్వేషన్ మీద లైక్ ఇఫ్ ఐ వాంట్ టు హ్యావ్ ద మినిమం ఎర్రర్ లైక్ కోఫిషియంట్, బెస్ట్ కోఫిషియంట్ నాకు కావాలి, ఎంటైర్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ ఎంటైర్ ఎక్స్ప్రెషన్. సో ఈ కేసులో విత్ రెస్పెక్ట్ టు వాట్ C12 కోసం వెతుకులాడుతున్నాం కాబట్టి డో ఎప్సిలన్ బై డో C1 చేసి ఈక్వల్ టు 0 చేస్తాము. సో మిగిలినదే ద బెస్ట్ వాల్యూ ఫర్ C12 అని చెప్పి చెప్తాము. లెట్ మీ టెల్ యూ. సో ఇక్కడ డో ఎప్సిలన్ బై డో C12 విచ్ ఇస్ ఈక్వల్ టు 0 చేస్తాం. ఆల్రైట్, ఫస్ట్ అయితే డో ఎప్సిలన్ బై డో సి చేస్తే గైస్ ఇక్కడ ఇది ఫైనల్గా లైక్ u/v రూల్తో చేసిన ఇదే మిగులుతుంది, మీరు ట్రై చేయండి. అండ్ ఇక్కడ C12తో సంబంధం లేదు కాబట్టి నేను అలాగే వేసుకుంటాను. ఫైనల్గా ఇట్ విల్ బి ఏ 0 ఈక్వల్ టు 0 చేస్తాము. ఇట్స్ బై ఇది డివైడ్ చేస్తుంది, ఇటువైపు వెళ్తే 0 అయిపోతుంది. సో ఐ డోంట్ ఫోకస్ మచ్ ఆన్ దిస్ వన్. ఇది u/v రూల్ కడితే ఇదే మిగులుతుంది, చూసుకోండి. ఆల్రైట్, సో లెట్ ఇట్ బి యాజ్ ఇట్ ఈస్ t2 minus t1 ఇంటిగ్రల్ t1 to t2. గైస్ ఇప్పుడు ఈ ఈక్వేషన్ మీద ఫోకస్ చేయండి. ఎంటైర్ ఎక్స్ప్రెషన్, ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ ఎంటైర్ ఎక్స్ప్రెషన్ విత్ రెస్పెక్ట్ టు C12. ఇది ఇండిపెండెంట్ ఆఫ్ C12 కోఫిషియంట్ ఇక్కడ లేదు, సో దిస్ బికమ్ 0. క్లియర్గా ఉండేదానికి ఇదిగో బ్లాక్ ఐ హ్యావ్ స్టార్టెడ్ ద బ్రేసెస్. ఆల్రైట్, దిస్ టర్మ్ ఈ టర్మ్ వచ్చేసి ఇండిపెండెంట్ ఆఫ్ C12, సో దాట్ విల్ బి 0 ప్లస్ ఇక్కడ చూడండి x square d by dx of x square
2 విత్ రెస్పెక్ట్ టు ఇది కాబట్టి 2 C12 g ఆఫ్ టీ స్క్వేర్ మైనస్ 2 ఇదిగోండి ఇక్కడ x dx లాగా ఇది 1 అయిపోతుంది. సో విల్ బి లెఫ్ట్ విత్ x ఆఫ్ టీ ఇంటూ g ఆఫ్ టీ. ఇదిగోండి దిస్ ఇస్ ద ఎంటైర్ ఎక్స్ప్రెషన్, క్లోజ్ ది బ్రేసెస్ అండ్ dt. ఆల్రైట్, సో వీ డోంట్ హ్యావ్ దిస్ ఇది 0 అయిపోతుంది బికాస్ దిస్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ C12. థింగ్ ఏంటంటే నౌ దిస్ వన్ షుడ్ బి ఈక్వల్ టు 0. alright, entire expression should be equal to 0. and remember ఈ ఇంటిగ్రేషన్ ఇప్పుడు ఈ టర్మ్కి అండ్ ఈ టర్మ్కి కూడా వర్తిస్తుంది. ఐఎమ్ రీరైటింగ్ దాట్. ఆల్రైట్, అది రీరైట్ చేస్తున్నాను. ఇట్స్ లైక్ వాట్ ఇస్ దాట్ 1/t2 గైస్. ఇదిగోండి ఇప్పుడు ఈ ఎంటైర్ ఎక్స్ప్రెషన్ ఈక్వల్ టు 0. సో 1/t2 మైనస్ అటువైపు వెళ్తే 0 అయిపోతుంది. సో ఇది ఉండదు ఇంకా. ఆల్రైట్, ఇదేం ఉండదు. I repeat, the entire expression equal to 0. So 1/t2 minus t1 at వైపు వెళ్తే 0తో మళ్ళీ it's a 0. and integration ఈ term కి applicable minus ఈ term కి కూడా applicable. I am rewriting this one. It's t1 to t2. ఇంకా క్లియర్గా రాసుకుంటే లైక్ ఇంటిగ్రేషన్ టు దిస్ వన్, ఇది కాన్స్టెంటే ఇది కూడా కాన్స్టెంటే, బయట రాసేస్తున్నాను. 2c12 అండ్ g ఆఫ్ t స్క్వేర్ మైనస్ ఇంటిగ్రల్ t1 to t2. ఇంటిగ్రేషన్ ఇక్కడ కూడా అప్లై చేస్తున్నాను. 2 times x ఆఫ్ t g ఆఫ్ t గైజ్ ఇక్కడ dt ఉంది, dt which is equal to 0. ఆల్రైట్, సో ఇది నెగటివ్, అటువైపు వెళ్తే పాజిటివ్. సో చిన్న మోడిఫికేషన్ ఏంటని అంటే ఇక్కడ చేస్తున్నాను ఈక్వల్ టు. ఆల్రైట్, అండ్ ఇక్కడ ఏదో క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఇదిగోండి ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ దేనికోసం వెతుకులాడుతున్నాం, C12 బెస్ట్ వాల్యూ ఆఫ్ C12కి వెతుకులాడుతున్నాం కాబట్టి ఇదిగో ఇక్కడే వచ్చేసింది C12 విచ్ ఇస్ ఈక్వల్ టు న్యూమరేటర్లో వీ హ్యావ్ ఇంటిగ్రల్ t1 to t2 x ఆఫ్ t g ఆఫ్ t dt. ఇచ్చిన సిగ్నల్ ఏ సిగ్నల్కి అయితే అప్రాక్సిమేట్ చేస్తున్నామో ఆ పదం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అదే గేమ్ చేంజర్ లాగా ఫోరియర్ కోఫిషియెంట్స్ వెతుకులాడే క్రమంలో బై ఇంటిగ్రల్ t1 to t2 g ఆఫ్ t స్క్వేర్ dt. గైస్ ఇది బెస్ట్ వాల్యూ. ఇలాగా ఈ వాల్యూస్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే C12కి దెన్ వీ కెన్ హ్యావ్ మినిమమ్ స్క్వేర్ ఎర్రర్ టు బి యాజ్ మినిమమ్, మీన్ స్క్వేర్ ఎర్రర్ టు బి యాజ్ మినిమమ్ యాజ్ పాసిబుల్. MSE ఈ C12 కోఫిషియెంట్తో కనుక డిజైన్ చేస్తే ఎస్ మీ MSE మీన్ స్క్వేర్ ఎర్రర్ యాజ్ మినిమమ్ యాజ్ పాసిబుల్ వచ్చేస్తుంది. దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ మీరు రికాల్ చేయాల్సింది ఏంటి అంటే x ఆఫ్ t ఏంటి, ఇచ్చిన సిగ్నల్. g ఆఫ్ t ఏంటి, x ఆఫ్ tని ఏ సిగ్నల్తో అయితే మనం అప్రాక్సిమేట్ చేస్తున్నామో అది. అండ్ దిస్ వన్ అగైన్ x ఆఫ్ tని అప్రాక్సిమేట్ చేసే సిగ్నల్. రిమెంబర్ దిస్ వన్ వెరీ మచ్. ఈ స్టేట్మెంట్ అర్థం చేసుకుంటే ఫోరియర్ సిరీస్ ఆ కోఫిషియెంట్స్ ఇవాల్యుయేట్ చేయడం వెరీ ఈజీ. ఆల్రైట్, సో రీరైట్ చేస్తున్నాను. ఇది కోఫిషియెంట్ కదా, కోఫిషియెంట్, రిమెంబర్ దట్ వన్, కోఫిషియెంట్ C12 ఈజ్ ఈక్వల్ టు పైన ఇంటిగ్రల్ t1 to t2 అప్రాక్సిమేషన్ ఇంటర్వల్ x ఆఫ్ t ఇచ్చిన సిగ్నల్ అండ్ ఏ సిగ్నల్తో అయితే మనం అప్రాక్సిమేట్ చేస్తున్నామో అది g ఆఫ్ t dt అపాన్ ఇంటిగ్రల్ t1 to t2 g ఆఫ్ t స్క్వేర్ dt. సో రిమెంబర్, బాగా ఫోకస్ చేయండి, x ఆఫ్ t అంటే ఏంటి, g ఆఫ్ t అంటే ఏంటి. ఆల్రైట్, సో మళ్ళీ ఇదే అప్రాక్సిమేషన్ గురించి మాట్లాడితే ఇచ్చిన సిగ్నల్ x ఆఫ్ t ఎర్రర్ లేకుండా అప్రాక్సిమేట్ కాదు, ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఉంటుంది, a0 cos n కాదు, cos 0 omega0 t ప్లస్ a1 cos 1 omega0 t plus etc plus an cos n omega0 t plus etc to infinity plus to infinity. Remember that one, to infinity. ఎంతో ఆపేయట్లేదు, ఫైనైట్ గురించి మాట్లాడలేదు, ఇన్ఫినిటీ. అండ్ b0 sin 0 omega0 t plus b1 sin 1 omega0 t
plus etc. go on plus bn sin n omega naught t plus etc. go on to infinity వెళ్ళిపోతుంది. alright, ఈ ప్రీవియస్గా గుర్తుపెట్టుకోండి, ఎక్స్ ఆఫ్ టీ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు C1 to G ఆఫ్ టీ అన్నాం కాదు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా ఈక్వల్ అని చెప్పి రాస్తారు చూడండి, ఫోరియర్ సిరీస్లో అప్రాక్సిమేట్ కాదు, ఈక్వల్ అని. ఎందుకంటే లైక్ ఈ క్రమంలో బెస్ట్ వాల్యూస్ ఆఫ్ A0 ఇందాక C12 తీసుకున్నట్టు సిమిలర్ టు దిస్ వన్ C12 తీసుకున్నట్టు A0 A1 ఎక్సెట్రా ఇన్ఫినిటీ వరకు గనక కోఫిషియన్స్ని ఇవాల్యుయేట్ చేస్తే మళ్ళీ ఇందులో ప్లగిన్ చేస్తే ఇటువైపు వాల్యూ ఈక్వల్గా ఉంటుందని చెప్పి మా లైక్ ఎక్స్పర్ట్ సజెషన్ ఫోరియర్ సిరీస్ డిస్కషన్ వచ్చినప్పుడు. ఆల్రైట్, సో ఫోకస్ మోర్ ఆన్ దిస్ వన్. A0 ఎలాగా ఇవాల్యుయేట్ చేస్తాం దాన్ని పట్టుకొని ఆ రెఫరెన్స్తో C12 ఇట్స్ అప్రాక్సిమేషన్ కోఫిషియంట్, అండ్ ఇప్పుడు ఇదే ఫార్మాట్ పట్టుకొని A0 ఇవాల్యుయేట్ చేయాలి. ఆల్రైట్, సో కమింగ్ బ్యాక్ టు C12 ఏంటి ఇంటిగ్రేషన్ గైస్, అండ్ ఇక్కడ ఒకటి స్పెసిఫై చేయాలి. అప్రాక్సిమేషన్ అప్పుడు ఏ ఇంటర్వెల్కి స్పెసిఫై చేస్తున్నాం, దాట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆల్రైట్, సో ఇప్పుడు జరిగే పొరపాటు ఏది, బిట్వీన్ ద ఇంటర్వెల్ T బిట్వీన్ T0 ప్లస్ T. ఆల్రైట్, ఈ ఇంటర్వెల్ మధ్య ఇది అప్రాక్సిమేషన్ జరుగుతుంది. దిస్ హ్యాస్ టు బి స్పెసిఫైడ్. ఇప్పుడు ఈ లిమిట్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ అవి రావాలి కదా, అందుకని. ఆల్రైట్, సో C12 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ లిమిట్స్ ఇచ్చిన సిగ్నల్ అండ్ ఏ సిగ్నల్కి అయితే అప్రాక్సిమేట్ చేస్తున్నామో అది బై ఇంటర్వల్ ఏ సిగ్నల్కి అయితే అప్రాక్సిమేట్ చేస్తున్నామో ఆ సిగ్నల్ స్క్వేర్. ఆల్రైట్, ఇప్పుడు ఇదే A0కి అప్లై చేద్దాం. లెట్స్ వాచ్ ఇఫ్ వాట్ హ్యాపెన్స్. ఇదిగోండి, ఇప్పుడు ఎక్స్ ఆఫ్ టీ ఇదంతా కాదు, ఎక్స్ ఆఫ్ టీ ఇప్పుడు ఇది తీసుకోండి, ఎక్స్ ఆఫ్ టీకి సంబంధించి ఇది మాత్రమే తీసుకోండి. సిమిలర్ టు ఎక్స్ ఆఫ్ టీ విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు C12 G ఆఫ్ టీ అన్నప్పుడు C12 ఏమొచ్చింది, అది వచ్చింది. సో ఎక్స్ ఆఫ్ టీ ప్లేస్లో G ఆఫ్ టీ ప్లేస్లో ఇవి ఊహించుకొని అప్పుడు A0 ఎలా రాసుకోవచ్చు, A0 ఈజ్ ఈక్వల్ టు పైన ఏముంటుంది, ఇంటిగ్రల్ T0 to T0 ప్లస్ T. ఇచ్చిన సిగ్నల్ ఏంటి, అక్కడలాగా ఇచ్చిన సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ, దేంతో అప్రాక్సిమేట్ చేస్తున్నాము ఈ కేసులో కాస్ 0 ఒమేగా నాట్ టీ, కాస్ 0 ఒమేగా టీ, కాస్ 0 1. సో వీఆర్ అప్రాక్సిమేటింగ్ విత్ 1 dt. కింద ఏమొచ్చేయాలి, ఏ సిగ్నల్తో అయితే అప్రాక్సిమేట్ చేస్తున్నామో అది వచ్చేసింది చూడండి ఇలాగ. ఈ కేసులో సెకండ్ వన్ ఇన్ ద సెన్స్ ఇంటిగ్రల్ T0 to T0 ప్లస్ T 1 dt. ఎందుకనంటే ఈ G ఆఫ్ టీ ఇక్కడ కాస్ 0 1. ఆల్రైట్, సో A0 విల్ బీ ఈక్వల్ టు ఇంటిగ్రల్ T0 to T0 ప్లస్ T. ఎక్స్ ఆఫ్ టీ అన్నోన్, ఇట్స్ జనరలైజ్ కాబట్టి దాని గురించి ఏం మాట్లాడుకోము. ఎక్స్ ఆఫ్ టీ dt, మరి ఇక్కడ ఇది వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్ దిస్ వన్. ఓకే, సో ఇంటిగ్రల్ 1 dt ఇట్స్ అ t, ఇంటిగ్రల్ 1 dt ఇట్స్ అ t విత్ లిమిట్స్ ఏంటది T0 లోవర్ లిమిట్ T0 ప్లస్ T. ఆల్రైట్, సో ఇక్కడే నేను ఇంకా ఫర్దర్ స్టెప్స్ వేయను. ఇక్కడే T ప్లేస్లో అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే T0 ప్లస్ T మైనస్ T0. ఇక్కడే T ప్లేస్లోనే అప్పర్ లిమిట్ ఏంటి T0 ప్లస్ T, అప్పర్ లిమిట్ మైనస్ T0. సో ప్లగిన్ చేసుకుంటే లిమిట్స్ ప్లగిన్ చేసుకుంటే ఇది వచ్చింది. సో పాజిటివ్ T0 నెగటివ్ T0 ఇంకా ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ సో వీ హ్యావ్ A0కి A0 ఎక్స్ప్రెషన్ ఈ 1/t ఉంది కదా, ఇది చూడండి 1/t ఇంటిగ్రల్ T0 to T0 ప్లస్ T ఎక్స్ ఆఫ్ T dt ఎక్స్ప్రెషన్ ఫర్ ఇది యూజ్ చేసుకొని ఫోరియర్ సిరీస్లో ఉన్న A0ని ఇవాల్యుయేట్ చేసుకోవడానికి. ఆల్రైట్, ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఏ ఇన్ జనరల్ A1 A2 A3 కాదు, జనరల్గా కట్టేసేయాలి. సో AN గురించి మాట్లాడదాం. లెట్స్ టాక్ అబౌట్ AN. AN ఇక్కడ హియర్ దిస్ వన్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ అప్రాక్సిమేటెడ్ టు దిస్ వన్ AN. Similar to this one, x of t is approximately equal to C12 GT. అప్పుడు C12 ఏమొచ్చింది, this one.
అదే నెక్స్ట్ వన్ ఏఎన్కి కూడా అప్లై చేస్తే an, what do we have? An equal to coefficient similar to C12, an is equal to ఇంటిగ్రేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి t0 to t0 ప్లస్ క్యాపిటల్ T x of t, ఇచ్చిన సిగ్నల్ x of t. ఈ కేసులో g of t ఏమవుతుంది, దేనికి అప్రాక్సిమేట్ చేస్తున్నట్టు, cos n omega naught t dt, న్యూమరేటర్లో, డినోమినేటర్లో ఇంటిగ్రల్ t0 to t0 ప్లస్ క్యాపిటల్ T cos n omega naught t square dt similar to this one, right? x of t approximately equal to an cos n omega naught t అనుకున్నప్పుడు ఇక్కడ x of t is unknown, is generalized, so దాన్ని టచ్ చేయడానికి ఏం లేదు. సో an continuation, an will be guys ఇక్కడే చిన్న మోడిఫికేషన్, cos square n omega naught t ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ, cos square కదా, 1 ప్లస్ cos అది వచ్చేస్తుంది కదా, cos square theta ఎలా రాసుకోవచ్చు, 1 ప్లస్ cos 2 theta by 2 కదా, by 2, రైట్? యా, అదే ఇక్కడ అప్లై చేస్తే, ఆల్రైట్. అండ్ హియర్ అంటే నేను ఇక్కడే చేర్పేసుకుంటాను బికాస్ ఐ నీడ్ ది ప్లేస్, ఆల్రైట్. cos square theta ని 1 ప్లస్, ఆల్రైట్, cos square theta ని 1 ప్లస్ cos 2 theta n omega naught t by 2 హోల్ బై 2 కదా, అంటే లైక్ ఇక్కడ 1/2 ఉన్నట్టు కదా, ఇక్కడ 1/2, డినోమినేటర్లో 1/2, ఇది పైకి ఫ్లిప్ కొడుతుంది, ఈ 1/2 కాస్త అదే 1/2 2 అయిపోతుంది. సో an విల్ బీ ఈక్వల్ టు 2 times, ఆల్రైట్, 2 times. న్యూమరేటర్లో x of t ఉంది, జనరలైజ్డ్ కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాము, ఇంటిగ్రల్ t0 to t0 ప్లస్ t x of t cos n omega naught t dt as it is, alright. ఇక్కడ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం, alright. t as it is ఉంది, ఇంటిగ్రల్ సారీ ఇక్కడ dt రావాల్సి ఉంది కదా, ఐఎమ్ సారీ, అక్కడ dt మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇంటిగ్రేషన్ దీనికి వర్తిస్తుంది, ఇన్ ద సేమ్ వే దీనికి కూడా వర్తిస్తుంది, alright. సో ఇన్ దాట్ వే ఇంటిగ్రల్ 1 dt that will be t dt, alright. 2 పైకి రాసేస్తాం కాబట్టి this is the one. సో దీనికి సంబంధించిన ఇంటిగ్రేషన్ it is integral with respect to t, alright, between the limits t0 and t0 plus t, alright, plus integral t0 to t0 plus t. గైస్ ఇక్కడ లెట్ మీ సేవ్ వన్ స్టెప్, ఆల్రైట్, మళ్ళీ రాసేసి టైం వేస్ట్ కాదు. ఇంటిగ్రల్ కాస్ దట్ విల్ బి సైన్, ఆల్రైట్, ఇన్ ద సెన్స్ సైన్ n 2n omega naught t by with respect to t కాబట్టి ఇట్ విల్ బి 2n omega naught. తర్వాత లిమిట్స్ ఉండాలి కదా, ఇట్స్ t0 to t0 ప్లస్ t, ఆల్రైట్. సో న్యూమరేటర్ టచ్ చేయాల్సిన పని లేదు, ఇక్కడ దిస్ బికమ్ 0, we will be left only with this one, this becomes 0. Let's check if how that happens. ఇది ఎలాగా 0 అవుతుందంటే లైక్ దీన్ని విడమరిస్తే లిమిట్స్ ప్లగిన్ చేస్తే ఇట్స్ అ సైన్ 2n omega naught, చిన్న ఐడెంటిటీ వచ్చేస్తుంది. what do we have, omega naught ఎలా రాసుకోవచ్చు, 2πf కదా, which is equal to 2π/t కదా. నేను అది ఇక్కడ అప్లై చేసేస్తాను, ఈ omega naught ఏదైతే ఉందో నేను ఇది ఇక్కడ అప్లై చేస్తాను, ఇన్ ద సెన్స్ 2n యాజ్ ఇట్ ఈజ్ ఇంటూ 2π/t, ఆల్రైట్, omega naught ప్లేస్లో ఇంటూ t, ఆల్రైట్, ఇంటూ t ఈ ఐడెంటిటీతో. తర్వాత వీ హ్యావ్ దాట్ లిమిట్స్, ఇది t0 తర్వాత t0 ప్లస్ t. ఏం చేశాను, ఇది యాజ్ ఇట్ ఈజ్ రీరైట్ చేసుకున్నాను, సైన్ 2n యాజ్ ఇట్ ఈజ్, ఒమేగా నాట్ ప్లేస్లో 2π/t రాసుకున్నాను, t యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాను. ఇప్పుడు నేను ప్లగిన్ చేసుకుంటాను, ఆల్రైట్. ఇప్పుడు ప్లగిన్ చేసుకుంటే what do we have, సైన్ 2n అప్పర్ లిమిట్ ప్లగిన్ చేస్తే ఇక్కడ
2 pi by t as it is, t ప్లేస్లో t naught plus t upper limit minus sin, alright, sin 2n sin 2n 2 pi by t, alright, t into t naught, lower limit kada, minus upper limit minus lower limit. Is that clear? Right. Okay, ఇప్పుడు ఇది విడదీద్దాం. ఇది ఉంది కదా, ఇది ఇన్సైడ్ ద బ్రేసెస్, ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది విడదీస్తే sin 2n 2 pi by t as it is, we have t naught plus once again అంటే this entire term is multiplied with this one plus entire term multiplied with this one, sin 2n 2 pi by t into t, this t into t minus sin 2n 2 pi by t into t naught. Guys, watch carefully. Positive sin 2n into 2 pi by t t naught, negative sin 2n into 2 pi by t into t naught, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఆల్రైట్, ఈ కేసులో ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో వీ డోంట్ నీడ్ దాట్ వన్, నేను చెరిపేస్తున్నాను. ఆల్రైట్, ఇది చెరిపేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇది వాచ్ కేర్ఫుల్లీ, ఇది వాచ్ కేర్ఫుల్లీ. సి గైస్, ఈటీ క్యాన్సిల్ అయిపోద్ది. ఆల్రైట్, ఆర్టీ క్యాన్సిల్ అయిపోయింది, ఇది ఇంకా లేదు ఇక్కడ. ఆల్రైట్, సో ఇప్పుడు ఏం మిగిలింది, సైన్ 4n pi మిగిలింది. సో n pi వాల్యూ, సైన్ n pi values, it's 0. ఆ రకంగా this will be 0. Alright, so this is my proof to saying that this term is 0. 4 sin 4n pi, whatever n value, sin 0, start for different values of n is equal to 0, sin 0 0, 4 pi it's a 0, 8 pi it's a 0, check. Alright, so ఆ రకంగా ఇది 0 అయిపోయింది. And this has become 0. This is a proof to say that it's become 0. And ఇది వచ్చేసి టీ ప్లేస్లో వాట్ డు వీ హ్యావ్ టు ప్లగ్ ఇన్, చూడండి ఇక్కడ టీ నాట్ ప్లస్ టీ ఫర్ ద అప్పర్ లిమిట్ మైనస్ టీ నాట్. ఆల్రైట్, సో ఇదే ప్లగ్ ఇన్ చేసుకుంటే, అండ్ ఇక్కడ పాజిటివ్ టీ నాట్ నెగటివ్ టీ నాట్ పోతుంది, అండ్ వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ టీ, అండ్ ఏఎన్ దాట్ విల్ బీ ఈక్వల్ టు 2 by t ఇంటిగ్రల్ టీ నాట్ టు టీ నాట్ ప్లస్ టీ x of t cos n omega naught t dt, the expression to derive a and the coefficient an. ఇది a naught, ఇది an, and the same procedure for bn also. ఇక్కడ నేను చెప్పేసాను, ఇదిగోండి ఇక్కడ bn ఉంటుంది, we have that bn over here, bn sin n omega naught t, let me do it over here, between the interval t naught to this one. ఆల్రైట్, వన్స్ అగైన్ బిఎన్ ఇవాల్యుయేట్ చేయాలి, నేను దీంతో కంపేర్ చేసుకుంటాను. బిఎన్, ఐ నీడ్ ద కోఎఫిషియంట్ బిఎన్, నాకు బిఎన్ కావాలి సిమిలర్ టు C12. న్యూమరేటర్లో ఏంటది, ఇంటిగ్రల్ టీ నాట్ టు టీ నాట్ ప్లస్ టీ, ఇచ్చిన సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఏ సిగ్నల్కి అయితే నేను అప్రాక్సిమేట్ చేస్తున్నాను, ఇదిగోండి ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ అప్రాక్సిమేటెడ్ విత్ దిస్ వన్. సో వాట్ డు వి హ్యావ్, ఎక్స్ ఆఫ్ టీ సైన్ n omega naught t dt by integral t naught to t naught plus t, ఏ సిగ్నల్తో అయితే gt స్క్వేర్ లాగా, ఇక్కడ సైన్ ఇట్స్ సైన్ n omega naught t స్క్వేర్ dt. మళ్ళీ ఇక్కడే ఇంటిగ్రేషన్కి ముందే వీ హ్యావ్ అ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. ఏం ఐడెంటిటీ ఇది, సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ 2 థీటా బై 2. ఆల్రైట్, ఇంటిగ్రేషన్కి ముందే, ఐ రిపీట్, ఇంటిగ్రేషన్కి ముందే, అప్పుడు దిస్ కెన్ బి రిటన్ యాజ్ సైన్ స్క్వేర్ n omega naught t can be written as it can be written as 1 minus cos 2n omega naught t by 2, 1 by 2 by 2. ఆల్రైట్, ఇప్పుడు ఇంటిగ్రేషన్ దీనికి వర్తిస్తుంది అండ్ దీనికి కూడా వర్తిస్తుంది, వెరీ మచ్ సిమిలర్ టు ద ప్రీవియస్ డెరివేషన్ వీ హ్యావ్ డన్. ఆల్రైట్, సో ఇంటిగ్రల్ కాస్, it will be sine
అండ్ సేమ్ అది ప్లగ్ ఇన్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. సో దిస్ విల్ బి 0. ఇక్కడ డినామినేటర్ 1/2 కదా, దాట్ గోస్ అప్ bn which is equal to 2 and once again దీనికి ఇప్పుడు integral 1 dt that will be t, similar to this one. ఇప్పుడు an క్యాలిక్యులేట్ చేసాం కదా, సేమ్ థింగ్ ఇన్ ద సెన్స్ ఇట్ విల్ బి లెఫ్ట్ ఓవర్ విత్ t ఇంటిగ్రల్ t0 to t0 plus t and x of t sin n omega naught t dt. This is the expression for deriving the coefficient bn. That's it. Thanks for watching.